క్రైస్తవ విశ్వాస జీవితము కష్ట సమయంలో, బాధ సమయంలో, ఇబ్బంది సమయంలో, దుఃఖ సమయంలో స్థిరముగా ఉన్నదా, అస్థిరముగా ఉన్నదా? అస్థిరత అనేది మన జీవితంలో కనపడకూడనటువంటి ఒక లక్షణంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనకి అస్థిరమైనటువంటి పరిస్థితులే మనకి ఎక్కువ ఎదురవుతుంటాయి. స్థిరంగా ఉండాలన్నా, బలంగా ఉండాలన్నా, గట్టిగా ఉండాలన్నా, ప్రార్థనలో ఉండాలన్నా పరిస్థితులు మనల్ని కొంతవరకు కృంగింపజేస్తాయి అన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే ఇహలోక ఆధిపత్యాన్ని చేస్తున్నటువంటి అపవాది అంత బలమైనటువంటి వాడుగా ఉంటాడు. మన స్థిరత్వాన్ని అస్థిరంగా మార్చి దేవుని నుండి మనలను దూరపరచడానికి అది చేసేటువంటి ఒక గొప్ప పనిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కష్ట సమయంలో అస్థిరము వైపు కాక స్థిరమైనటువంటి దేవుని వైపు మనం చూడగలుగుతున్నామా?